ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథం 1వ కీర్తన 3వ వచనము. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. Psalms 1:3 yielding its fruit in season, whose leaf does not wither. ఒక చెట్టు నీటి కాలువల యొద్ద నాటబడినదైతే ఆ చెట్టు బలముగా వేరుపారినదై ఎన్నడూను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అలాంటి చెట్టు వేడిగాళ్లకు భయపడదు, ఎండకు భయపడదు, వర్షం లేని సంవత్సరమున చింతపడదు. ఎందుకంటే ఆ చెట్లను నాటినవాడు సృష్టికర్త. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కూడా దేవుని వాక్యంను దివారాత్రులు ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు దేవుడు అలాంటి చెట్లులాగా నిన్ను కూడా నాటుతాడు. అప్పుడు నీవు నష్టానికి భయపడవు, కష్టానికి భయపడవు, డబ్బు లేదని భయపడవు, అనారోగ్యానికి భయపడవు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే నీవు దేవుని వాక్యంలో నాటబడుతావో నీ ఆలోచనలు పరిశుద్ధపరచబడతాయి. పరిశుద్ధంగా నీవు చేయాలనుకున్నవన్నీ దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు ఆయన మహిమ కోసం నిన్ను వాడుకుంటాడు, నిన్ను నిలబెడతాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్, బ్లెస్డ్ ఈజ్ ఎవ్రీవన్ హూ ఫియర్స్ ద లార్డ్, హూ వాక్స్ ఇన్ హిస్ వేస్. ఈ ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి నిత్యము ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్యా, ఈరోజు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము నీ వాక్యంలో నాటబడుటకు ఫలించుటకు కృప దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబం, పిల్లలు, భార్య, భర్త, ఉద్యోగం, వ్యాపారం, పరిచర్య, చేతి పనులను ఆశీర్వదించుమని అభిషక్తుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.